వెల్కమ్ టు పల్లవి టీవీ. ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఐపీఎస్ లెవెల్లో అవ్వాలని చాలామంది ఒక కళ ఉంటుంది. పేరెంట్స్కి ఉండొచ్చు, పిల్లలకు ఉండొచ్చు. కాకపోతే అది రీచ్ అవ్వాలంటే కామన్ మ్యాన్కి అయితే చాలా కష్టం. అంటే లక్షల్లో ఒకరో ఇద్దరో సక్సెస్ అవుతారు. కానీ అదే ఒక ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ క్రాక్ చేస్తారు. అంటే ప్రిపరేషన్లో తేడా ఉంటుందా? స్టార్టింగ్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఇచ్చే అంటే ఇన్పుట్స్ అలా ఉంటాయా? అంటే ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. లేకపోతే ఒక పేరెంట్స్కి తన పాపను కానీ బాబుని కానీ ఐఏఎస్ చేయాలని అనుకుంటాడు. కాకపోతే తను అంటే జీరో నాలెడ్జ్, అంటే వెళ్ళే విధానం ఎలా ఉండాలి, ఫౌండేషన్ ఎలా ఉండాలి, లేకపోతే స్వతహాగా ఒక స్టూడెంట్ కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కావాలని ఉంటుంది. అలా జీరో నాలెడ్జ్ ఉంటుంది, వెళ్ళాలనే గోల్ రీచ్ అవ్వాలనే కోరిక ఉంటుంది, వెళ్ళే దారి అయితే కరెక్ట్గా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం అంటే ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫౌండేషన్ ఎలా ఉండాలి, దానికి వెళ్ళే ఒక స్ట్రాటజీ ఎలా ఉండాలి, మనతో మాట్లాడడానికి సిగ్నేచర్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. సార్, ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా మందికి అయితే ఒక కోరిక ఐఏఎస్, ఈవెన్ నాలాంటి వాళ్ళు కూడా సినిమాలో చూసి కానీ బయట ఎక్కడన్నా వెళ్ళి చూస్తే కానీ చాలా మందికి ఐపీఎస్ అవ్వాలనే కోరిక. కాకపోతే రూరల్లో ఉండే వాళ్ళకి కానీ కొంతమంది అంటే ఫ్యామిలీస్, కామన్ మ్యాన్ ఫ్యామిలీస్కి అదొక పెద్ద కళలా ఉంటుంది. అంటే ఒకవేళ జీరో నాలెడ్జ్ ఉన్న ఒక ఫ్యామిలీ కానీ ఒక స్టూడెంట్ కానీ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి? మీరు ఎంతోమంది స్టూడెంట్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు. యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఏం చెప్తారు? ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో చాలా మందిలో ఉండేటువంటి ఒక ఆలోచన, సక్సెస్ రేట్ తక్కువేమో, కొంతమంది సాధించగలుగుతారేమో అని. మీరు ఇంట్రొడక్షన్లో ఇప్పుడు చెప్పారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినప్పుడు కొంతమంది ఆఫీసర్స్ పిల్లలే క్లియర్ చేయగలుగుతారు, కామన్ మ్యాన్ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ అని. ఇక్కడ రవి సార్ పాయింట్ ఏంటి అంటే, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. అంటే మన దేశంలో ఎవరైనా అండర్ ఒక గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి స్టూడెంట్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ అయినటువంటి స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా రాయగలిగేటువంటి అవకాశాన్ని యూపీఎస్సి కల్పిస్తుంది. ఇక్కడ ఎవరైనా అనేటువంటి పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, నో మ్యాటర్ వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చారా, లేదంటే ఐఐటీస్, ఐఐఎంస్ ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నారా, లేకపోతే ఒక ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నారా, ఇవేవి సంబంధం లేకుండా గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ కి అపియర్ అయ్యి ఎగ్జామ్ రాసి క్లియర్ చేయగలుగుతారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, గ్రాడ్యుయేషన్ లో కూడా మినిమం మార్క్స్, అంటే కొన్ని ఎగ్జామ్స్ మనం చూస్తూ ఉంటాము, గ్రాడ్యుయేషన్ లో 50% ఆర్ 55% మినిమం మార్క్స్ ఉండాలి అని. యూపీఎస్సి మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మనం ఫైనల్ ఇయర్ లో ఉండడం కానీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి ఉంటే కానీ సరిపోతుంది. ఇంకా మీరు చెప్పిన ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఆఫీసర్స్ పిల్లలే ఎందుకు ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, పేరెంట్స్ ఎప్పుడైతే సర్వీస్ లో ఉంటారో వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచే ముందు నుంచి వాళ్ళకి కూడా టార్గెట్ ఒకటి క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా సివిల్స్ రాయాలి అని. అట్లాగే ఇంట్లో ఆ ఈకో సిస్టమ్ ఒకటి బిల్డ్ అవుతుంది, వాటి రిలేటెడ్ డిస్కషన్ జరగడము, అట్లాగే బేసిక్స్ నుంచి ముందు నుంచే అలవాటు చేయడము, ఇలా ఉంటుంది. అంతేగాని పేరెంట్స్ ఖచ్చితంగా సర్వీస్లో ఉన్న వాళ్ళే క్లియర్ చేయాలని ఏం లేదు. మనం తెలుగు స్టేట్స్ నుంచి కూడా రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎనీవన్ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ మీరు చెప్పినటువంటి పాయింట్, ముందు నుంచి ఎట్లాంటి ఆలోచన ధోరణి ఉండాలి అంటే ఇప్పుడు మ్యాక్సిమం నాకు ఐడియా ఉన్నంత వరకు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది ఇది. పేరెంట్స్ కానీ లేకపోతే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఈ ఆలోచన వస్తుంది, అరే నేను ఎలా క్రాక్ చేయాలి, వెళ్ళాలంటే ఎలా, కొంచెం ఏదైనా అంటే అప్పుడు యూత్లో ఉంటారు కాబట్టి సోషల్ సర్వీస్ పైన కానీ ఇలాంటి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అలాంటి వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్ ఫస్ట్ ఏ ఇయర్లో ఎగ్జామ్ రాస్తున్నారు అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నాడు ఈ ఇయర్ స్టూడెంట్, ఒక 3 years తర్వాత ఎగ్జామ్ రాస్తాడు. లేదు, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు,
ఫస్ట్ ఇయర్ కాకుండా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నారు. Hmm. నెక్స్ట్ ఒక 1 or 2 yearsలో ఎగ్జామ్ రాస్తారు. వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ రాయాలనుకున్నా ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. మనం రాయబోతుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీనికి సంబంధించి ఉన్నటువంటి సిలబస్ ఏంటి, సిలబస్తో పాటు ఆ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఓకే. ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇలా ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలి. మీకు ఒక బిగినర్కి ఎలా తెలుస్తాయి అనే ఒక చిన్న డౌట్ వస్తుంది. బిగినర్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చదివేటువంటి సబ్జెక్ట్స్, మనకి తెలిసినటువంటి సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి సిలబస్ తెలుసుకొని ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అట్లాగే నెక్స్ట్ జోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ చూసినప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడగడము, ఎన్వైర్న్మెంట్ చూసినప్పుడు పొల్యూషన్ లాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడగడము, ఇది సాధారణంగా ఎవరు చదివినా అర్థమయ్యేటువంటి విషయం. ఇట్లా ఒకసారి సిలబస్ని, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని, క్వశ్చనింగ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకుని అప్పుడు దెన్ రెఫరెన్స్ బుక్స్కి అట్లాగే ఫౌండేషన్ బుక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది జనరల్గా మనం ఒక మెడికల్ అంటే డాక్టర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనం ఇంటర్మీడియట్లో క్రాక్ చేయకుంటే లాంగ్ టర్మ్ వెళ్తాం. తర్వాత ఇంజనీరింగ్ కానీ ఏదైనా ఐఐటి క్రాక్ చేయాలంటే లాంగ్ టర్మ్ తీసుకొని ది బెస్ట్ ర్యాంక్ కొట్టేసి అందులో. కానీ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి ఎగ్జామ్స్లో అంటే ఎలా అంటే ఇన్ని డేస్ అనేది ఏదైనా లిమిట్ ఉంటుందా, లేకపోతే సడన్ అంటే నేను అంటే నాకు పెద్ద అవగాహన లేదు. నేను విన్న మటుకు ఏంటంటే ఒక్కొక్కసారి సింగిల్ అటెంప్ట్లోనే వస్తుంది, ఒక్కోసారి అంటే ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ లాస్ట్ అటెంప్ట్ ఇది అనేది చాలామంది బాధపడుతుంటారు. అలా అంటే ఎలా దీన్ని ఏ విధంగా ఉంటుంది, ఇన్ని డేస్ ప్రిపరేషన్ చాలు అంటే కాన్సన్ట్రేషన్ ఇలా చేస్తే చాలు అనేది ఏమైనా లిమిట్ ఉంటుందా? వండర్ఫుల్ రవి సార్. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ గురించి అవగాహన లేదు అన్నారు, కానీ మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్. ఓకే. అంటే అసలు ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎవరైనా సివిల్ సర్వెంట్ అవ్వాలి అనుకున్నప్పటి నుంచి ఈ ప్రిపరేషన్ని ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అన్నట్టు కాకుండా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ ఎగ్జామ్కి సంబంధించి కొంచెం కొంచెం వర్క్ చేసుకుంటూ వెళ్ళడం, లైక్ న్యూస్ పేపర్ చదవడము, అట్లాగే ఈ ఎగ్జామ్ సిలబస్కి రిలవెంట్గా ఉన్నటువంటి టాపిక్స్ని వాటి గురించి బుక్స్లో కావచ్చు లేదంటే ఇంటర్నెట్ సోర్సెస్ ద్వారా కావచ్చు వాటి గురించి చదవడము, ఈ ఎగ్జామ్ని అర్థం చేసుకుంటూ ఉండడము. సో దీనివల్ల కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ మీరు అడిగినటువంటి క్వశ్చన్, కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయగలుగుతారు, ఇంకొంతమంది మల్టిపుల్ అటెంప్ట్స్ పడుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అని. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు అటెంప్ట్ ఫస్ట్ అయి ఉండొచ్చు, ఈ 2026లోనో 2027లోనో ఫస్ట్ అటెంప్ట్ రాస్తుండొచ్చు, కానీ అంతకుముందు వాళ్ళు ఒక 2 to 3 years గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఫస్ట్ అటెంప్ట్ ఈస్ డిఫరెంట్, 1 year అనేది డిఫరెంట్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ ఎగ్జామినేషన్ గురించి తెలియక పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఫస్ట్ అటెంప్ట్ రాసి ఉండొచ్చు, అతను ఆ తర్వాత ఎగ్జామ్ పైన అవగాహన కలగవచ్చు. సో ఇక్కడ టెక్నికల్గా చూస్తే ఏం కనిపిస్తుంది, హీ హాజ్ టేకెన్ 2 attempts ఆర్ 3 attempts, కానీ అతను ఎగ్జామ్ అర్థం చేసుకుని రాయడానికి కొంచెం టైం ఉంది. ఓకే. దట్ మేక్స్ డిఫరెంట్ అన్నమాట. ఓకే. ఆర్ఎస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను ప్రిపరేషన్కి రావాలనుకుంటున్నాను, నా మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఓవరాల్గా అన్నీ అంటే జనరల్ ఏంటంటే ఈ ఐఏఎస్ యూపీఎస్ కానీ క్రాక్ చేయాలంటే అన్నీ వదిలేసేయాలి, ఎంజాయ్ ఉండేది ఉండదు, ఎవరిని కలవకూడదు, ఒక రూమ్లో బందీ అయి ఉండాలి, ఇలాంటి మాటలన్నీ చాలా వినడం జరిగింది. ఒకవేళ నేను క్రాక్ చేయాలి అని అనుకుంటే, ప్రిపరేషన్కి నేను స్టార్ట్ అవుతున్నా అనుకుంటే, అంటే అది ఆర్మీలోకి వెళ్ళేంత స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎవరితో సంబంధాలు ఉండవు, ఎవరితోని ఏ విధంగా మనం కలవద్దు అనేది చాలామంది చెప్తుంటారు. అంటే రియల్గా కూడా మైండ్ సెట్ అలానే ఉండాలా? యాక్చువల్లీ ఈ ఎగ్జామ్ ఏంటంటే మనకి రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి, మీకు తెలుసు. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఏంటంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పర్టికులర్ ఎగ్జామ్ నోయింగ్ ద సబ్జెక్ట్, అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్, అనలైజింగ్ ద సబ్జెక్ట్. ఓకే. సో ఆ విశ్లేషణ ఎప్పుడైతే అవసరం అవుతుందో మనం కొంచెం మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఓకే. ఫియర్ ఆఫ్ ఫోబియా అవసరం లేదు, అంటే ఫెయిల్ అవుతామేమో,
ఫెయిల్ అయినప్పుడు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఉమ్, ఇలాంటి ఆలోచనల వల్ల వీళ్ళు ఆ స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఉమ్, అందుకోసం ఫస్ట్ వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. ఓకే. రెండోది ఐసోలేటెడ్గా ఉండడము, లేకపోతే రూమ్లో బందీ అయి ఉండడము, విచ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అండి. ఉమ్, నాట్ ఎట్. మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓకే. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మనం మెయిన్స్ ఒక 3 hours రాస్తాం. ఫిజికల్గా మెంటల్గా మంచిగా ఫిట్గా ఉన్నప్పుడు ఆన్సర్స్ బాగా రాయగలుగుతాం. ఓకే. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు అనడం కంటే పాజిటివ్ మైండెడ్ పీపుల్తో మనం అసోసియేట్ అయి ఉండాలి. ఓకే. గోల్ ఓరియంటెడ్ పీపుల్తో మనం అసోసియేట్ అయి ఉండాలి. ఉమ్, ఒక లక్ష్యం కోసం ఉన్న వ్యక్తి దానికోసం పనిచేస్తాడు, Hmm. పాజిటివ్గా ఆలోచిస్తాడు. వీళ్ళకి ఒక ఎంకరేజింగ్ అట్మాస్ఫియర్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఓకే. అలా కాకుండా ఏ లక్ష్యం లేని వాళ్ళతో ఉన్నావు, వాళ్ళకే లక్ష్యం లేనప్పుడు ఉమ్, ఎక్కువ టైం వేస్ట్ ప్రోగ్రామ్స్ పెట్టుకోకపోవడం అది Okay. మంచిది. రెండోది ఎగ్జామ్ ఇయర్లీ ఒకసారి వస్తుంది. ఓకే. ఇయర్లీ ఒకేసారి ఎగ్జామ్ వస్తుంది. కానీ కనిపించిన వాళ్ళు మీరు ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఐఏఎస్ అవుతారు, ఫలానా వాళ్ళకి ఒక అటెంప్ట్లోనే వచ్చింది కదా, మీకు ఇంకా రాలేదు, ఈ తరహా ప్రశ్నలు ఏంటంటే అవతలి వాళ్ళు సరదాగానో లేకపోతే మన వెల్విషర్ అయ్యి ఉండి ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఉమ్, కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ని తెలియకుండా కొంచెం గందరగోళానికి గురి చేస్తాయి. ఓకే. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అని వాళ్ళు డిమోటివేట్ అవుతారు. దాని గురించి ఒక 1 to 2 hours ఆలోచిస్తారు. టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా అందరితో ఉండాలి, ఫ్యామిలీ అకేషన్స్లో ఉండాలి. ఉమ్, అప్పుడప్పుడు రిక్రియేషన్ కూడా అవసరం మనకి. ఓకే. వీక్లో అట్లీస్ట్ అంటే జనరల్ డైవర్ట్ అయిపోతారు. మళ్ళీ వన్స్ ఒకసారి ప్రిపరేషన్ లో ఉండి మ్యారేజ్ అటెండ్ అయ్యి వస్తాము, కానీ డైవర్ట్ అయిపోతారు. అంటే ఏం చదువుతాము, ఎంజాయ్ ఇంత ఎన్ని రోజులు ఉండే, కొన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, ఎన్ని రోజులు ఇదంతా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల అట్లా డైవర్ట్ అయిపోతారు అని చాలా మంది వెళ్ళరు. ఎవరిని మీరు అన్నట్టు ఐసోలేట్ అయిపోతారు. యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి యాస్పైర్ అయ్యే చాలామంది స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఒక బలమైన సంకల్పంతో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఓకే. చాలామంది. ఉమ్, సో వాళ్ళలో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా అంత ఈజీగా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, ఓకే. తక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళే సమాజాన్ని వాళ్ళ మాటలతోనే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అలాంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కువ పాజిటివ్ యాటిట్యూడ్, Okay. మీరు చెప్పినట్టు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా దాన్ని కొంచెం వెల్కమింగ్గా తీసుకొని అక్కడికక్కడ ఇగ్నోర్ చేసే టైప్ ఆఫ్ మెంటాలిటీస్ కూడా ఉంటారు. కొంతమంది కొంచెం సెన్సిటివ్ ఉన్నట్టు మీరు చెప్పిన దాంట్లో కూడా ఉమ్, ఎక్కువ ఈ హీట్ని మనం ఫేస్ చేయలేము అనుకున్నప్పుడు ఓకే. బెటర్ టు అవాయిడ్, ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు అని అనుకుంటాను. కానీ డౌన్ ద లైన్ ఈ ఒక 2 years మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కోసం, ఒక నోబుల్ కాజ్ కోసం, ఉమ్, ఒక మన ఇండియన్ నేషన్లో ఇంత పెద్ద మెకానిజంలో మనం ఒక పార్ట్ అవ్వడం కోసము ఉమ్, చేసే ఒక జర్నీ కాబట్టి ప్రిపరేషన్ కూడా బోర్ ఏమి రాదు. ఓకే. మంచి మంచి బుక్స్ చదువుతాం మనం, హిస్టరీ, జోగ్రఫీ రిలేటెడ్గా. అదొక ఫ్యాసినేటింగ్ జర్నీ అని చెప్పొచ్చు. అచ్చా. ఒక 3 to 6 months ఈ జర్నీలో ఉన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా బుక్స్ చదవాలనిపిస్తుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. ఒకసారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఉమ్, రవి గారు, ఉమ్, మన చుట్టూ ఉన్న ప్రపంచమే, మన చుట్టూ ఉన్న సమాజమే మనకు కొత్తగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉమ్, ప్రిపరేషన్. ఈ సిలబస్ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు మంచి ఆఫీసర్స్ అవ్వాలి. ఒక కలెక్టర్ అయినప్పుడు, ఒక ఎస్పీ అయినప్పుడు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది వాళ్ళకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ అయి ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన స్థాయిలోకి వీళ్ళు వెళ్తారు. కాబట్టి ఉమ్, మన సొసైటీని, ఇండియన్ సొసైటీని 360 degreesలో అర్థం Okay. చేసుకునే విధంగా ఉమ్. ఈ సిలబస్ని యూపీఎస్సి ఇస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్. మీరు చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు. సో ఇంకో క్వశ్చన్ సార్, అయితే ఇప్పుడు జనరల్లో మీ దగ్గర స్టూడెంట్స్ వస్తుంటారు, అంటే వాళ్ళు జనరల్లో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక ఒక హోదా, ఒక హోదా రావాలి, నలుగురిలో నన్ను చూడాలి, ఈ విధంగా మోటివేషన్ అయ్యి వస్తుంటారా? చాలా మటుకు ఒక 2-3 సినిమాలు చూసే కానీ ఎవరన్నా సడన్గా కలెక్టర్ను చూసి ఐఏఎస్ ఐపీఎస్ని చూసి అలా వస్తుంటారు. అంటే అలాంటి వాళ్ళ, లేకపోతే దేశానికి ఏదో సేవ చేయాలి, లేకపోతే ఇంకా ఏదో అంటే ఒక మార్పు తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అయితే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారు. అంటే మీ దగ్గర స్టూడెంట్స్ వస్తారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళతో డీలింగ్, వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? సి స్టూడెంట్స్ అంటే రకరకాల నేపథ్యం నుంచి వస్తారు, ఆల్ వాక్స్ ఆఫ్ ద లైఫ్. కొంతమంది అగ్రేరియన్ ఫ్యామిలీ ఉంటారు, ఇంకొంతమంది బిజినెస్ కమ్యూనిటీ, ఇంకెక్కువ మంది
ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఇఫ్ నాట్ వెరీ ఎనీ అదర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఇట్లా రకరకాల నేపథ్యాల నుంచి స్టూడెంట్స్ అంటారు. ఇక్కడ మోటివేషన్కి ఏదైనా కారణమై ఉండొచ్చు. మీరు చెప్పినట్టు ఓకే. ఒక మంచి మూవీ చూసినప్పుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టోరీ చూసినప్పుడు ఇన్స్పైరింగ్గా అనిపించవచ్చు. లేకపోతే ఓన్గా స్వతహాగా కలిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యవచ్చు కొంతమందికి. అట్లా కూడా ఆఫీసర్ అవ్వాలని అనిపిస్తుండొచ్చు. మన మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏదైనా అయి ఉన్నప్పటికీ ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది కన్సిస్టెంట్గా ఒక 2-3 ఇయర్స్ మనం దాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఓకే. ఓకే. సో ఆ బలమైన సంకల్పం ఉన్నప్పుడే అది మనం కంటిన్యూ చేయగలుగుతాం. ఓకే. కొంతమంది ఏదైనా వేరే రీజన్ చూసో పేరెంట్ కంపెల్ చేయడం వల్ల ఎలా వచ్చినా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ జర్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. క్లాస్ రూమ్లో మిగతా ఆస్పిరెంట్స్ని చూసినప్పుడు వాళ్ళకి కూడా ఆ ఫోకస్ వస్తుంది, ఆ అటెన్షన్ డెవలప్ అవుతుంది. మనం కూడా చేయాలి, మనం అవ్వాలి. రవి గారు, మీరు చాలా బుక్స్లో చదివే ఉంటారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు అనేవి మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఎలాంటి వ్యక్తుల మధ్యన ఉన్నప్పుడు దాదాపుగా అట్లాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. సివిల్స్లో కూడా మీరు చూడండి, అప్పుడప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ బ్రదర్స్ క్లియర్ చేశారని, లేదంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని చదివితే నలుగురికి వేరే వేరే సర్వీసెస్ వచ్చాయని. సో ఒకసారి ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత ఆ ఈకో సిస్టంలో ఉంటూ అట్లాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. గుడ్ సార్, నైస్. ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క సైకాలజీ, మెంటాలిటీ గురించి చెప్పారు. స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి ఉండాలి? ఇక్కడ ఏంటంటే పేరెంట్ ఇది కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి ఒక 2 ఇయర్స్ అనేది 2 ఇయర్స్ టైం స్పాన్ కోసం సపోర్టివ్గా, ఓకే, క్యాండిడేట్ ఎవరైనా స్టూడెంట్ చదువుతున్నప్పుడు నోయింగ్లీ అన్నోయింగ్లీ ఏదైనా స్ట్రెస్కి లోన్ అవ్వచ్చు కొన్నిసార్లు. లేదు ఏదైనా చిన్న ఫెయిల్యూర్ చూసో, లేకపోతే ఒక సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఆ సబ్జెక్ట్ అర్థం కానప్పుడు ప్రిపరేషన్ మొత్తం ఇబ్బందిగా అనిపించో, కొంచెం డౌన్ అయినప్పుడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మీరు మన మహాభారత ఘట్టం చూసినాం. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర్జునుడి శక్తి సామర్థ్యాలు మామూలు సామర్థ్యాలు కావు. ఖచ్చితంగా యుద్ధం గెలవగలుగుతాడు. ఆ టైంలో ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, అసలు యుద్ధమే చేయలేను, అవసరం లేదనేటువంటి స్థితి. అప్పుడు ఒక శ్రీకృష్ణ భగవానుడు అవసరం అయ్యింది. ఇక్కడ మన పేరెంట్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు, ఒక మంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళపైన డౌన్ అయినప్పుడు అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ధైర్యం చెప్తూ, ఖచ్చితంగా రవి గారు ఇప్పుడు 21 ఇయర్స్లో ఎగ్జామ్ రాస్తారు. 21 ఇయర్స్కి ఎగ్జామ్ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు 21 ఇయర్స్కి రాసే ఎగ్జామ్ ఐఏఎస్ అనేది పెద్దగా కనిపించవచ్చు, కానీ అప్పటికి మొత్తం పూర్తి మెచ్యూరిటీ వచ్చి వాళ్ళే అన్ని సర్ది చెప్పుకునే ఏజ్ అయితే కాదు. అది సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ అని పేరు పెట్టారు. సిగ్నేచర్ అంటే స్పెసిఫిక్గా సిగ్నేచర్ అని ఎందుకు ఆ విధంగా మీకు ఆలోచన వచ్చింది, దాన్ని పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిగ్నేచర్కి చాలా ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అటాచ్ అయ్యి ఉంటుంది. మీకు సాధారణమైన భాషలో చెప్తాను. ఒక కలెక్టర్ చేసేటువంటి ఒక సిగ్నేచర్ అనేది కొన్ని వందల మందికి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ శాంక్షన్ చేస్తుంది, కొన్ని వందల మందికి పెన్షన్స్ రిలేటెడ్గా ఫైల్ క్లియర్ చేసేది. సాధారణంగా మనం రెగ్యులర్గా చూస్తుంటాం. మీరు బ్యాంకుకి వెళ్ళినా, ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా మనం ఆ కన్సర్న్ అఫీషియల్ సిగ్నేచర్ కోసమే వెయిట్ చేస్తాం. ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇక్కడ చదువుకున్న ప్రతి స్టూడెంట్ సిగ్నేచర్ అవతలి వాళ్ళ లైఫ్కి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి, లైఫ్ చేంజింగ్ ఇంపాక్ట్ తీసుకురావాలి. ఆ సిగ్నేచర్ అంత ఎఫెక్టివ్గా ఉండాలి, ఆ స్థాయికి మా స్టూడెంట్స్ రావాలి. అది ఆ ఆలోచనతో మేము సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ అనే నేమ్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక డిగ్రీ నుంచి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక ప్రిపరేషన్ వాళ్ళ గురించి మాట్లాడాను. ఇప్పుడు జనరల్ సార్, ఇప్పుడు స్కూల్లో ఉన్నాము, వాళ్ళ పేరెంట్స్ కానీ చిన్నప్పటి నుంచి ఆశ, మేమంటే మా బాబు కానీ పాప కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్రాక్ చేయాలి, అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళ ప్రిపరేటివ్గా ఉండాలి అన్న వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సాధారణంగా చైల్డ్హుడ్ నుంచే చాలా మంది పిల్లలు చెప్తుంటారు ఐఏఎస్, ఐపీఎస్. కలెక్టర్ అవుతా. ఎస్ 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 మన పోలీస్ ఇళ్ళలో వాళ్ళు. కూడా డిస్కషన్ జరుగుతుంది కదా, వాళ్ళు పోలీస్ అవును. అట్లా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అట్లాంటి మాటలు చెప్తున్నప్పుడు సెవెంత్ క్లాస్ స్టూడెంట్, ఎయిత్ క్లాస్ స్టూడెంట్, లేదంటే సిక్స్త్ చెప్తున్నప్పుడు వాళ్ళ కలే కదా, సాధారణంగా వీళ్ళు చెప్తున్న మాటలే కదా అని వదిలేస్తే అది మామూలు కలలాగా ఉంటుంది. ఉమ్, కొంచెం పేరెంట్స్ వాళ్ళ ఇనిషియేషన్ చొరవ తీసుకొని ఉమ్, వాళ్ళని ఒక రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళినప్పుడు అది బేసిక్ లెవెల్లోనే అయి ఉండొచ్చు. ఉమ్. వాళ్ళకి ఆ ఎగ్జామ్ గురించి చెప్పడం కానివ్వండి, ఆ సర్వీసెస్ గురించి చెప్పడం కానివ్వండి, అట్లాగే రెగ్యులర్గా న్యూస్ పేపర్ తెప్పించి చదివించడం కానివ్వండి, ఓకే. ఇదంతా కలిస్తే కూడా రోజు ఒక హాఫ్ అన్ అవర్ టైమే పట్టుండొచ్చు. కానీ ఉమ్, చైల్డ్హుడ్లో ఏదైతే కళ అని అనుకుంటారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అదే నిజమవుతుంది. ఉమ్. పిల్లలకు ఒక ఉన్నతమైన భవిష్యత్తుని నిర్మిస్తుంది అనమాట. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్. ఐఏఎస్ ఐపీఎస్ క్రాక్ చేయాలంటే, అంటే ఒక ఆలోచన రావాలంటే, అంటే సమాజాన్ని మార్చే ఒక ఆలోచన మనకు ఉండాలంటే, అంటే సమాజాన్ని మార్చే ఆలోచన ఉండాలంటే ఏ విధంగా మన మెంటాలిటీ ఉండాలి? అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్కి రావాలని అనుకుంటే మన మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి? వెళ్ళేసి ఎమ్మడే డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచన ధోరణిలో చాలామంది ఉంటారు. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అట్లా నేను మనీ పరంగా ఫ్యామిలీని సెట్ చేయొచ్చు అని, అంటే నేను కొంచెం ప్రత్యక్షంగా కొంతమందిని చూశాననమాట. ఆ విధంగా అప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో బేసిక్గా ఉంటే కొంతమంది అలా ఉండొచ్చు. హ్మ్. ఆ, ఎందుకంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా కారణం అయి ఉండొచ్చు. దాన్ని అది అనదర్ డిస్కషన్. కానీ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే కేవలం డబ్బుల కోసమే అయితే దెర్ ఆర్ మెనీ అవెన్యూస్. ఓకే. ఇవాళ మనం ఏఐ వరల్డ్లో ఉన్నాం, హ్మ్. రైట్? సో ఇక్కడ సామాజిక గుర్తింపు హ్మ్. మొదటిది. ఓకే. రెండోది ఈ సమాజానికి సేవ చేసేటువంటి అవకాశం. మనం చాలామంది ఆఫీసర్స్ని చూస్తుంటాం. సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు కనిపిస్తుంది. మనం చేసే కొన్ని పనుల వల్ల ఎన్నో ఫ్యామిలీస్కి ఒక రిలీఫ్ దొరికి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుంటారు. రవి సార్, మీరు బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, హ్మ్. హ్మ్. ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు లోకల్లో ఉన్న పీపుల్ ఏడ్చిన సందర్భాలు ఉంటాయి. అవును. అవును. గమనించారు. అవును. సో అంటే సమాజం పైన ఒక చెరగని ముద్ర వేయాలి, లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ అయి ఉండాలి, అవును. మనం కూడా ఉన్నాము అనేది ఒక ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది పాజిటివ్ వే, దిస్ ఓకే. ఇస్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఆర్ఎస్ రెడ్డి గారు. మీ టైంని మాకు కేటాయించినందుకు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఇది ఆర్ఎస్ రెడ్డి గారు, సిగ్నేచర్స్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. చెప్పేది ఏంటంటే, అంటే ప్రిపరేషన్ కోసము ఏ విధంగా స్ట్రాటజీలు ఉండాలి, అండ్ ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలని అయితే చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.